నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించే ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను రెండవ మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ₹1 ముఖ విలువ గల ప్రతి షేరుకు 75% చొప్పున డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని ఈ నెల 9గా నిర్ణయించినట్లు వెల్లడించింది. జూన్ 2 లోపు డివిడెండ్ డబ్బులు చెల్లిస్తామని తెలిపింది. గతంలో మధ్యంతర డివిడెండ్గా 25% మేర చెల్లించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కంపెనీ అయిన ఈ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ షేర్ ధర మే 5న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతుంది. 0.13% నష్టంతో 1033.80 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంట్రాడేలో చూసుకుంటే క్రితం రోజు ముగింపు ధర 1035తో పోలిస్తే స్వల్ప నష్టంతో 1030 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఒక దశలో లాభాల్లోకి వచ్చి 1044 వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 46,470 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 1,163గా ఉండగా కనిష్ట ధర 660 వద్ద ఉంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పంపిణీ కంపెనీ అయిన హెగ్జా ఎనర్జీ BH5 ప్రైవేట్ లిమిటెడ్లో 26% వాటా కొనుగోలు చేసేందుకు ప్రీమియర్ ఎనర్జీ సిద్ధమైంది. తమ కంపెనీకి పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా సేవలందిస్తున్న ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రీమియర్ ఎనర్జీ సోమవారం వెల్లడించింది. ఇందుకోసం 68.70 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది. 16 నెలల్లోపు ఈ ట్రాన్సాక్షన్ పూర్తి కానున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటలో ఉన్న అనుబంధ సంస్థ తయారీ కేంద్రంలో దాని సోలార్ PV సెల్ తయారీ ప్రాజెక్టు సొంత విద్యుత్ వినియోగానికి అవసరమైన ఇంధన అవసరాలను తీర్చడమే ఈ ప్రాతిపాదిక కొనుగోలులో ఉద్దేశం. హెగ్జా ఎనర్జీ BH5 ప్రైవేట్ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పంపిణీలో నిమగ్నమై ఉంది. అందువల్ల అనుబంధ సంస్థ తయారీ కార్యకలాపాలకు మద్దతివ్వడానికి ఇది వ్యూహాత్మకంగా సరిపోతుంది. ఈ లావాదేవీ సంబంధిత పక్షాల లావాదేవీ కిందకు రాదు. ప్రీమియర్ ఎనర్జీస్ ఏ ప్రమోటర్ గ్రూప్ లేదా గ్రూప్ కంపెనీలకు కొనుగోలు చేస్తున్న సంస్థలో ఎటువంటి ప్రయోజనం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.